ఇప్పుడు ఈ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం, జాగ్రత్తగా గమనించండి. ఆరితేరు అనేటువంటి జాతీయాన్ని ఈ సందర్భంలో వాడతారు. ఆరితేరు అనేటువంటి జాతీయాన్ని ఈ సందర్భంలో వాడతాం. ఒక వ్యక్తి నిపుణత మరియు సమర్థత గురించి చెప్పినప్పుడు, ఒక వ్యక్తి కర్తవ్య దీక్ష గురించి చెప్పినప్పుడు, ఒక వ్యక్తి మొండిధైర్యం గురించి చెప్పినప్పుడు ఏదీ కాదు. అంటే ఒక వ్యక్తి నిపుణత, స్కిల్డ్ కలిగి ఉన్నాడు, కెపాసిటీ కలిగి ఉన్నాడు అనేటువంటి సందర్భంలో ఈ ఆరితేరు అనేటువంటి జాతీయాన్ని వాడతాము. ఆన్సర్ వచ్చేసి 1వది. నెక్స్ట్ 2వ ప్రశ్న. వ్యర్థమైనదన్న సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం. వ్యర్థమైంది, యూజ్లెస్ అనే సందర్భంలో ఉపయోగించేటువంటి జాతీయం ఏంటంటే ఆప్షన్ 1 విచ్చలవిడి, ఆప్షన్ 2 పొగబెట్టు, ఆప్షన్ 3 అరణ్యరోదన, ఆప్షన్ 4 గాలిమేడలు. విచ్చలవిడి కాదు, పొగబెట్టు కాదు, గాలిమేడలు కాదు, అరణ్యరోదన. అడవిలో ఏడిస్తే ఏం లాభం? అంటే అడవి ఏడుస్తే ఏమైనా లాభమా? ఎవ్వడు పట్టించుకోడు. అది కూడా వ్యర్థమైంది అనేటువంటి సందర్భంలో వ్యర్థం. ఓకే, ఇది ఆన్సర్ వచ్చేసి ఇది. నెక్స్ట్, స్పందించకుండా ఉండు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి జాతీయం. నిమ్మకు నీరెత్తు, నివురుగప్పిన నిప్పు, ఆటపట్టు ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడము, స్పందించకుండా ఉండడము. అది 3వది వచ్చేసి 1 ఆన్సరు. ఎంతో శ్రమతో దీక్షతో నెరవేర్చినటువంటి విషయము తెలియజేయి జాతీయము. ఒరవడి దిద్దు అంటే కాదు. ఉడుంపట్టు అంటే పట్టు వదలకుండా ఉండడము, అది కాదు. భగీరథ ప్రయత్నం, భగీరథుడు చేసినటువంటి ప్రయత్నము. ఎన్నోసార్లు ఫెయిల్ అవుతాడు కానీ లాస్ట్కు సక్సెస్ని సాధిస్తాడు. అంటే ఈ భగీరథ ప్రయత్నం అనేటువంటి జాతీయాన్ని ఉపయోగిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. అసాధ్యమైనటువంటి కోరికలను గురించి తెలియజెప్పు జాతీయం. అంటే సాధ్యం కానటువంటి కోరికలు అంటే గాలిలో మేడలు కట్టడం అన్నమాట. ఆన్సర్ వచ్చేసి గాలిమేడలు. గొడ్డలి పెట్ట అంటే అడ్డము, మున్నాళ్ళ ముచ్చడం అంటే తొందరగా అయిపోవడము, ఆపాద మస్తకం అంటే పాదాల నుండి తలకాయ వరకు. అంటే ఇది ఆశాంతం అనేటువంటి సందర్భంలో వాడుతూ ఉంటారు. ఓకే, ఆన్సర్ వచ్చేసి గాలిలో మేడలు కట్టడం అని అంటే గాలిలో మేడలు కట్టడం సాధ్యమైందేనా? కాదు. అసాధ్యమైనటువంటి కోరికల గురించి తెలియజెప్పే జాతీయము గాలి మేడలు. ఓకే, నెక్స్ట్ సలాం కొట్టు అనేటువంటి జాతీయానికి అర్థం. సలాం కొట్టు అంటే స్వాగతం పలుకు కాదు, నమస్కారం చేయు కాదు, వీడుకోలు చెప్పడం. ఇక అయిపోయింది, ఇక సలాం అని అంటాం చూసినాం, సలాం అని అంటే అయిపోయింది అన్నట్టుగా వీడుకోలు చెప్పు అనేటువంటి అర్థం. పులివాత పడడం అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు అంటే ఇక్కడ ప్రమాద పరిస్థితిలో ఉన్నారనే సందర్భంలో, ధైర్య సాహసాలు ప్రదర్శించారనే సందర్భంలో, పులికి వాతలు పెట్టారనే సందర్భంలో ఏది కాదు. అంటే పులివాత పడడం అని అంటే ప్రమాద పరిస్థితుల్లో ఉన్నారనేటువంటి సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ధైర్య సాహసాలు కాదు, పులికి వాతలు కాదు, ఏది కాదు, ఇది కాదు. ఓకే, ఎవరు ప్రవేశించడానికి వీలు కానట్టి ప్రదేశాన్ని గురించి తెలియజేసే సందర్భంలో ప్రయోగించే జాతీయము. చీమల దూరని చిట్టడివి. ఇది చీమల దూరని చిట్టడివి అనేటువంటిది ఎవరూ ప్రవేశించడానికి వీలు కానటువంటి ప్రదేశం. ఓకేనా. తర్వాత మిక్కిలి అందగత్తె అని చెప్పాల్సిన సందర్భంలో వాడే జాతీయము. అందాల భరణి, ఆరితేరు, ప్రతిభంగము, అత్తేరు బత్తంగా, అందాల భరిణి. ఇక్కడ ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇది. అసాధ్యమైన పనులను గురించి తెలియజేయు సందర్భంలో వాడే జాతీయము. అసాధ్యమైనటువంటి పనులు, సాధ్యము కానటువంటి పనుల గురించి అంటే కుందేటి కొమ్ము కాదు, కాలికి బుద్ధి చెప్పు కాదు, వెన్నుపోటు కాదు, గాలి మేడలు. గాలిలో మేడలు కట్టడం అనేది అసాధ్యమైనటువంటి పనుల గురించి తెలియజేసేటువంటి సందర్భం. ఓకే, ఇది మరి నమూనా ప్రశ్నలు, జాతీయాలకు సంబంధించినటువంటి నమూనా ప్రశ్నలు ఇవి.